జాగ్రత్తగా నువ్వు నేను చూడవలసి ఉంది. ఆమేన్. ఇంకా భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకొని అనుకుంటేని. ఆమేన్. అనుకోవడం కాదు, చెయ్యాలి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎందుకంటే అనవసరమైన ఏది కూడా నోటి నుంచి రాకూడదు భక్తికి ఎదుట. ఆమేన్. అందుకే ఈ దినాల్లో ఇదంతా పరిశుద్ధాత్మ ఉన్నటువంటి ఒక భక్తులు మాట్లాడే భాష ఇది. అదే టైంలో ఈ దినాలు అనేకులు పడిపోయిన చరిత్రలు మనం చూస్తున్నాం. కీర్తనలు 49:20 చూడండి, అక్కడ పడిపోయిన వ్యక్తిని చూస్తున్నాం. ఘనత నొంది ఉండి, ఈ మహా ఘనత, ఈ దేవుని ఘనత పొంది ఉండి బుద్ధిహీనులైన వారు నశించే జంతువులను పోలి ఉన్నారు. చూసారా? ఘనత పొంది ఆఖరికి ఏమైంది? బుద్ధిహీనులు అయిపోయారు. బుద్ధిహీనులైన వారు ఎలా ఉంటారంట? నశించిపోయిన ఆత్మ లేని జంతువులా. ఇది మనకు ఉండకూడదు బిడ్డలారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అందరూ ప్రార్థనతో ఉండండి. అందరికి సుపరిచితమైనటువంటి ఒక భాగం పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడబోతున్నాడు. లూకా సువార్త 16:20-21. లూకా సువార్త 15:20-21. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకోనను. హల్లెలూయా. ఇంకా చదువు. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. ప్రియ బిడ్డలారా, తప్పిపోయిన కుమారుని ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు ఆయన ఇదిగో దేవుడు ఎవరని శరీరంగా అర్థం చేసుకొని నేను పాపి అని ఒప్పుకున్నటువంటి ఒక తప్పిపోయిన కుమారుడు. మీరు ఎంతమంది ఇలాగే తప్పిపోయినారు? వాక్యం నుండి, ఆత్మీయ జీవితం నుండి, సత్య మార్గం నుండి, ఈ పవిత్ర మార్గం నుండి అపవిత్ర మార్గంలోనికి తప్పిపోయిన వారి ప్రియ యవనస్తులారా, ఈ రోజు మనం 119 వాక్యం నుంచి మనం చూసాం. యవనస్తులు దేని చేత ఈ ప్రపంచంలో వేరే దేని వలన కూడా శుద్ధిపరచడం ఎన్నడూ అసాధ్యం. దేవుని పరిశుద్ధ గ్రంథ వాక్య ప్రకారం మాత్రమే ఒక వ్యక్తిని పరిశుద్ధ నడిపించేటువంటి ఆ వాక్యం లేకపోతే నడవలేదు. ఆ దేవుని మార్గం, ఆ దేవుడు మాత్రమే, ఆ దైవ వాక్యం మాత్రమే ఒక వ్యక్తిని చక్కగా నడిపించే ఆ పవర్ ఆ దైవవాక్యానికి మాత్రమే ఉంది. ఆమేన్. చూసారా? అందుకే ఆయన అన్నాడు, భక్తుడు అన్నాడు, నేను పాపం చేయకుండా ఉండడానికి నా హృదయంలో నీ వాక్యం, నా వాక్యం కాదు, నా మామ వాక్యం కాదు, అమ్మ వాక్యం కాదు, భార్య వాక్యం కాదు, భర్త వాక్యం కాదు, నా కోడలిది అల్లుడిది వాక్యం కాదు. ఎవరిది వాక్యం? నీ వాక్యం. నన్ను పిలిచిన దేవా, నన్ను నడిపించే దేవా, నీ వాక్యం. ఆమేన్. పవిత్ర దేవుడైన దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆయన మాట్లాడిన ఆ వాక్యం. ఆమేన్. నీ వాక్యం వెల్లడి అగలతోడనే వెలుగు కలుగును. ఆమేన్. వెలిగించే వాక్యం దేవుని వాక్యం. ప్రియ బిడ్డలారా, యెషయా గ్రంథం
8వ అధ్యాయం 8వ అధ్యాయం నిన్న మనం చూసాం. ఎవరిని మీకు గుర్తుందండి? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల చూసారా, ఒక బోధకుడు ఎలా ఉండాలని చూపిస్తున్నారు. ఎప్పుడు విశ్వాసం ఇలా నడవాలని చెప్తారు, కానీ చెప్పే బోధకుడా, బోధించే వాళ్ళారా మీరెలా ఉండాలి? ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారు బోధించకపోతే వారికి అరుణోదయము కలగదు. వారి ఆ రాత్రియే వారి ప్రాణం పోతాయి. ఉదయకాలం వారి చూడరు. నా దేవుని మాట ఇదే. ఇంకా అట్టి వారు ఇబ్బంది అటువంటి వారి తప్పు బోధ, అబద్ధ బోధ, మానవుని పాడుదారిలో నడిపించే ఆ పాడైన బోధ బోధించే వ్యక్తి, అటువంటి వారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారం చేస్తారు. ఆకలి తీర్చడానికి ఆకలి కొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును తన రాజు అయిన దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. చూసారా, ఈ దిగజారిపోయిన స్థితి వస్తారండి. ఒక దేవుని సేవ చేసేటువంటి వ్యక్తి కట్టలేకపోతే మళ్ళీ విశ్వాసం గతి ఏంటి? బీచ్చమడిగి తినే గదులు వస్తాయి. మంచి స్థలంలో దేవుడు కూర్చోబెట్టి మంచి అన్ని కూడా ఆశీర్వదించినప్పుడు దుష్ట బుద్ధి ప్రవేశిస్తాయి, అహం గర్వం పెరుగుతాయి. నాశనానికి ముందు అది మానేసుకో బిడ్డలారా. అందుకే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తన యవ్వన సమయం అందు అన్న ఉండగా షేర్ అడిగింది. నాకున్న భాగం, నాకున్న షేర్ చేయి. తండ్రిని వేధించి ఆ తండ్రి దగ్గర నుండి అనేక స్నేహితులు కొరకై వారి మాట విని ఈ దినాల్లో కూడా ఎందరో తన సొంత తండ్రిని చంపేస్తున్నారు. నాకున్న షేర్ పెట్టి ఉన్నారు. ఆఖరికి ఇచ్చినాడు. ఇచ్చి తన స్నేహితులతో డబ్బుంటే అనేక స్నేహితులు వస్తారు. ఆమేన్. ఆ డబ్బంతా ఖాళీ అయిందంటే స్నేహితులు ఖాళీ అయిపోతాయి. ఈ డబ్బు ఖర్చు పెట్టిన వాడు దరిద్రుడు అయిందంటే ఆయన నుంచి బలపొందిన వ్యక్తిని చూడగానే ఇక్కడ కనిపించి ఆ సందరికి వెళ్ళిపోతాయి. ఉన్నప్పుడు అందరూ వచ్చారు. అందుకే నవ్వేటప్పుడు నీతో పాటు నవ్వడానికి 1000 మంది వస్తారు. ఏడిచేటప్పుడు నీతో పాటు ఏడవడానికి నీ నీడ మాత్రమే వస్తుంది. ఆమేన్. గుర్తు చేసుకో ప్రియ బిడ్డలారా. అందుకే ఈయన ఏమంటున్నారు? 20వ వాక్యం మనం చూసినప్పుడు వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అయితే 19వ వాక్యం ఏమంటుంది? ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. చూశారా, శాపములో పాపములో పడిపోయి తన సొంత తండ్రిని ఎదిరించి డబ్బు తీసుకొని దుర్వ్యాపారం చేశారంట. అది వ్యభిచారమో, దొంగతనమో, బ్లాక్ బిజినెస్ ఏమో. ఆఖరికి ఒక న్యాయ పైసా గతి లేకుండా దిగజారిపోయాయి. స్నేహితులు లేవు. చాలా దరిద్రమైన స్థితిలోనికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ మరొక వాక్యం ఉంది చూడండి, 17వ వాక్యం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు బుద్ధి గడ్డి తిన్నప్పుడు, బుద్ధి లేనప్పుడు అది గుర్తు రాలే. ఈ దినాల్లో అనేకలకు బుద్ధి లేకుండా అయిపోయింది. బుద్ధి లేదు, దైవీయ ఆత్మీయమైన బుద్ధి లేదు. అందుకే శరీర సంబంధమైన మాటలు, శరీర సంబంధమైన గర్వం, అహం, అపవిత్రమైన మాటలు, వారికి బుద్ధి లేదు. అందుకే మనం చూసాం, ఘనత నుండి ఉండి బుద్ధిహీనులైన వారు నశించిన జంతువులను పోలి ఉన్నారు. అందుకే నశించిన మాటలు వారి నోటి నుంచి వస్తూ ఉంటాయి. అనుభవం ఉన్న వారి మీలో ఉండవచ్చు. దేవుని స్తోత్రం.
ఇక్కడ చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఆ. వాడు ఆ. నా తండ్రి యొక్క ఎంతో మంది. ఆహా, బుద్ధి రావాలి. నిజమైన బుద్ధి వచ్చినప్పుడే నేను చేసిన తప్పు నాకు అర్థమయ్యేది, నా లోపం నాకు అర్థమయ్యేది. ఆమేన్. నా శాపం, నా పాపం నాకు అర్థం కావాలంటే నాకు ఏది రావాలి? బుద్ధి రావాలి. బుద్ధిహీనమైనప్పుడు బుద్ధిహీనమైన కార్యమే చేస్తారు. చాలా గొప్ప కార్యమే చేశారని వారు అంటూ ఉంటారు. కానీ నిజమైన బుద్ధి వచ్చినప్పుడు నేను చేసినంత తప్పు అన్ని ఆలోచన వారికి కనిపిస్తాయి. ఇదిగో ఈ తప్పిపోయిన కుమారుడు ఇప్పుడు, అది కూడా సమస్తము నశించినప్పుడు ఎవరో ఒక దాసుడు అన్నాడు, దేవునికి రావాలంటే, తిరిగి రావాలంటే డబ్బన్ని నశించిపోవాలి, లేదా మారని రోగమన్నా రావాలి. ఇస్ కరెక్ట్. చూసారండి, ఇక్కడ సమస్తము నశించాయి, బుద్ధి వచ్చేసింది. దేవుడు ఆ బుద్ధి ఇచ్చారు. నువ్వు ఎక్కడ నుంచి వచ్చారు, ఎవరిని వేధించి వచ్చినారు, ఎవరిని బాధ పెట్టి వచ్చినారు, అన్న ఉండగా తమ్ముడు చేరడిగి అక్కడ ఇబ్బంది అల్లగలోలం పుట్టించి ఆ డబ్బు తీసుకొని నువ్వు వెళ్ళావు. కానీ ఒక న్యాయ పైస నీ చేతులు లేక దిగజారిపోయిన దరిద్ర జీవితం. ఆయనలో అనేక పడివాళ్ళు ఉన్నారు. వారు తింటున్న అన్నం కింద పడిన ఒక్క అన్నం తినడానికి నీకు ఇప్పుడు వ్యతిరేకం ఉంటున్నారు. ఆమేన్. అదే గుర్తొచ్చింది. ఆ చదువు. నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్ళకు, ఎంతో మంది కూలివారు అన్నం సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాయి. చూడు బిడ్డలారా, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు నీకు దుష్ట బుద్ధి పుడతాయి, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు నీకు పాప బుద్ధి పుడతాయి, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వు చెప్పినది న్యాయం నీతి అని నీకు అనిపిస్తుంటాయి. కానీ నశించినప్పుడే అసలైన బుద్ధి వస్తుంది. ఆమేన్. నువ్వు పాపం చేశారు. ఈ దినాలు అనేకలు పాపం చేసి జీవిస్తున్నారు. అనేకలు ప్రతిరోజు భయంకరమైన ఫోన్ మాకు వస్తుంది. ఎంతమంది చెప్పినా వినలేదు పాస్టర్ గారు. ఇప్పుడు ఒక అమ్మాయి పాస్టర్ది బిడ్డ, ఇప్పుడు నా కడుపులో ఒక సంతానం పెరుగుతుంది. కానీ తండ్రి ఎవరు అని చెప్పడానికి స్థితి లేనటువంటి స్థలంలో నన్ను ప్రేమించి తీసుకువెళ్ళి వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయారు. ఒక పాప సంతతి నా కడుపులో పెరుగుతుంది. నేనేం చేయాలి? నిన్ను నువ్వే అడుక్కో అన్నా. ఇలాంటి అనేక సంభవాలు ప్రతి దినం జరుగుతాయి. సర్వసాధారణంగా మారిపోయింది. తిన్ని బడిసి ఉన్నప్పుడు దేవుడు ఉన్నట్టు నడన పాపం చేయడం యాథార్థ్యం. ఆమేన్. అమ్మతో నడన, డాడీతో నడన, అందరితో నడన పాపం యాథార్థ్యం. ప్రియ బిడ్డలారా, మీరు చదవడానికి పంపిస్తున్నారు. ఫస్ట్ నీ బిడ్డను, నువ్వు కుమారుని చదువు బాగా. వారు ఎలాంటి వ్యక్తిని చదువు, కళ్ళు మూసుకొని నమ్మొద్దు. దేవుడి నుంచి జారిపోతే నీకు మనుషులు చెప్పినది నమ్ముతావు. నీ బిడ్డ పెరిగినప్పుడు రాత్రి 12 గంటల దాకా ఏదైనా ప్రోగ్రాం కొనడానికి ఉంటే ఒప్పుకుంటారా? అలాంటి తండ్రి కావాలి, అలాంటి తల్లి కావాలి. ప్రియ బిడ్డలారా, మనం జారిపోవడానికి ఒక ఆవగించేంత సమయం చాలు, జాగ చాలు. మరి అది తిరిగి పొందుకోవడం, ఆ నీతిలోనికి రావడం అసాధ్యమైనది. నేను ఒకటి నీకు తెలియజేస్తాను. ఎంత యువకుడు అయినా తిండి లేక ఆకలితో జీవిస్తూ దినం తప్పి దినం ఏదో గంజి తాగుతుంటే వారికి చెడు బుద్ధి రాదు. చెడు బుద్ధి రాదు. అన్ని సమృద్ధిగా దేవుడు ఇచ్చినప్పుడు సమృద్ధి అయిన వాక్యాన్ని దూరపరిచి వాక్యానికి విరుద్ధమైన పాపం చేస్తుంటారు. తప్పిపోయిన కుమారుడు మాత్రం కాదు, తప్పిపోయిన ఎందరో కుమార్తెలు అలా చెప్పకూడదు. వారందరూ చలామణిగా
ఈయనకు బుద్ధి వచ్చాడు, ఈ అబ్బాయికి ఇంకా దాయం ఎవరిని భార్య స్వీకరించలేదు, ఒంటరిగానే ఉంటుంది. సోదరు బుద్ధి వచ్చారు. తన ఇంటి గురించి బుద్ధి, అక్కడ ఉన్న పనివారి గురించి బుద్ధి, అక్కడ పడిన అన్న వారి తిండి మిగిలిన అన్నం గురించి బుద్ధి. అబ్బబ్బా ఏమేమి గుర్తొస్తుంది మనకు. బుద్ధి రాలేదుకే మనకు కొన్ని జ్ఞాపకం రాలే, బుద్ధి లేదు. అన్ని జ్ఞాపకం వచ్చి ఆయన ఒక తీర్మానం చేశారు. ఏమని? నేను లేచి, ఆయన స్వయం మనసులో అనుకుంటున్నారు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధం గాను నీ ఎదుటను పాపం చేసి తిని. హల్లెలూయా. చప్పట్లు కొట్టి బుద్ధి వచ్చినప్పుడు ఆయన భాషది పరిజ్ఞానం చూడండి. ఎవరికి ముఖ్య స్థానం ఇచ్చారు? నేను పరలోకముకు పాపం చేశాను, నా సంఘానికి పాపం చేసింది, నా ఇంటికి పాపం. ఒక వ్యక్తి పాపం చేస్తున్నప్పుడు, ఒక విశ్వాసి పాపం చేస్తున్నప్పుడు నీ ఇంటికి మాత్రం కాదు, నువ్వు ఉంటున్న సంఘానికి, పరలోకానికి. ఆమె గుర్తు చేసుకో, నిన్ను దేవుడు వదలదు. రహస్య పాపం బహిరంగ చూపించే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు. కొందరు అంటుంటాం, పాస్ గారు మీకు కొందరు తెలియదండి అని నాతో చెప్పినారండి. నాకు తెలియవలసిన అవసరం లేదు. నేను వాక్య ప్రకటన చేస్తాం, వారిని ప్రార్థన చేస్తాం, వారికి ఎదుగుతున్న వారైతే వారిని అనేకమైన కార్యాలకు ఇస్తాం, సాధన ఇస్తాం. కానీ వారిలో ఉన్న పాపాన్ని, మోసాన్ని ఎరిగిన వాడు ఒక్కడు ఉన్నాడు. ఆ వ్యక్తి తగ్గిన సమయం ముందు శిక్ష ఇచ్చే వ్యక్తి. ఆమె నేనందుకు ఇదంతా ప్రయాసపడాలి, వాక్యం బోధించాలి, ప్రయత్నం చేయాలి. ఈజ్ అ ఫినిష్. వాక్యంలోని అనేకమైన సత్యమర్మాలు గద్దించి శిక్షించి బోధించాలి. దట్స్ మా డ్యూటీ. మీరు నడిచిన చోట్లతో మేము నడవాలంటే ఎలా సాధ్యం? మాకు తెలియకుండా మీరు చేస్తే దేవునికి తెలియకుండా మీరు చేస్తారని అనుకోవడం పొరపాటు. ఆమె ఎస్ అదన్నాడు అనుకోకూడదు. ఏ వాక్యం అంటుంది? నువ్వు చెవిలో మాట్లాడినది ఇంకొకరిది చెవిలో రహస్యంగా మాట్లాడినది మెద్ద మీదకి వినబడేలాగా చేస్తాడు దేవుడు. నీ బంధించిన గదిలో మాట్లాడినది అది కూడా బయటకు అందరికీ తెలిసేలాగా చేస్తారు దేవుడు. రహస్యం అంతా పబ్లిక్ గా చేసే దేవుడు తెలుసా? గుర్తు చేసుకోండి. మరి అందుకే ఇక్కడ ఈయన అలాగే ఆలోచించి ఇంకా అంటున్నారు, ఆయన అంటున్నారు ఏమని? నేను పరలోకమునకును విరోధం కాను నీ ఎదుటను అంటే తండ్రి వెళ్ళక మునపై ఒక రిలేషన్. ఆమె ఇలాగే చెప్తాం. ఎందుకంటే నేను చేసిన ఘోరమైన పని, అన్నం ఉండగా చేరు తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒట్టి చేతులతో వెళ్తున్నారు దరిద్రుడిగా. పనివారికి ఉంది అందం, ఇప్పుడుగో అందం పోయి ఆరోగ్యం పోయి ఆకలితో ఏది దొరికినా తింటది. ఓ ముందు తిండి పడిసినప్పుడు ఉప్పు లేదు, కారం లేదు, సప్పగా ఉంది, సిప్పగా ఉంది, చక్కగా ఉంది అని చెప్పలేకూడదు. మటన్ ఫ్రై కావాలి, చికెన్ 65 కావాలి. 65 ఎందుకు? చికెన్ 130 లేదా? ఒక 65 పెట్టింది, ఎవరు పెట్టింది అయ్యా? ఇలాంటి అన్నీ కావాలి. తిండి పరిచి పాపం చేసింది, మారా రోగిగా మారింది, తినడానికి గది లేదు, అందరూ విడిచిపెట్టింది. ఏమొస్తాయి? ఆకలి వస్తాయి. ఆకలి వచ్చినప్పుడు బుద్ధి వస్తుంది. తిండి సుఖించినప్పుడు, అడిగినదంతా తల్లిదండ్రి ఇచ్చినప్పుడు ఈ బుద్ధి రా. ఇంకా చదువు 19 వాక్యం. ఇంకొక తీర్మానం. ఇది కూడా చెప్పడానికే పోతున్నాయి, చెప్పలే. ఇదంతా రిహర్సల్. ఇది కూడా ఇలాగే రిహర్సల్ చేస్తే బాగుంది. పాపం చేసేవారు, వాక్యానికి లోపల బిడ్డలారా ఎవరైనా ఉంటే నేడలా ఇది
ఆయన రిగేట్సల్ చేసి యథార్థంగా చేయబోతుంది. నువ్వు కూడా ఒక రిగేట్సల్ చేసి యథార్థంగా మార్చాలి ఈరోజు. ఆమేన్. ఆమేన్. ఒక యథార్థమైన ఆత్మీయ జీవితం మనం కొనసాగి పడిపోయినది పోయి క్షమాపణ కోరుకుంటాం. ఆమేన్. మనం ఒక నూతన జీవితం ప్రారంభిస్తాం, ఒక ఆశీర్వాద జీవితం. నీ కుమారుడని అనిపించుకొనుటకు ఎంత క్లియర్. నీ కుమారుడు ఇలాంటి ఘోరమైన పాపం చేసేది, ఎంత నీతిమంతుడైన తండ్రి కుమారుడు అక్రమం అన్యాయం వ్యభిచారం చేసే నాలాంటి వాడు నీ కుమారుడు ఎలా చెప్పడానికి ఆయన తీర్మానం చేసుకుంటున్నారు. ఇంకా నన్ను నీ కూలి పని వారిలో ఒకరిగా పెట్టుకో. ఈ మధ్యన ఒక సహోదరి ఫోన్ చేసి, అయ్యగారు మీ సంఘములో నేను వచ్చి సేవ చేస్తామండి, నేను ఘోరమైన కొన్ని కార్యాలు చేశారు, మీ సంఘం గురించి నేను విన్నా, నేను అక్కడే వచ్చి పడివాలి, అందరూ తిండి మిగిలినది ఇచ్చినా పర్వాలేదండి, నేను అక్కడే సేవ చేసుకుంటామండి. ఒక ఫోన్ వచ్చింది. మేము తిండి మిగిలింది సేవ చేసే వారికి ఇచ్చే అలవాటు లేదమ్మా, నీ పేరు అంతా చెప్పు, నీ గురించి ప్రార్థన చేస్తాం, ధైర్యంతో ఉంటాం. ఆ కాలం వచ్చినప్పుడు నిన్ను దేవుడు ఇక్కడికి పంపిస్తారు, అప్పుడు నేరుగా మాట్లాడతాం అని మాత్రం చెప్పిన ధైర్యంతో ఉంటుంది. చూసారా ఆ తగ్గింపు చూడండి. అటువంటి కార్యాలు ఆ బిడ్డ చేసి ఉండవచ్చు. ఇప్పుడు ఏదైనా సంఘంలో వచ్చి ఏదైనా ఒక మూలలో కూర్చొని నేను అన్ని ఏదైనా చేసుకుందాం, నాకు మీరు అందరూ తిండి మీకు గంచి చాలని అంటున్నారు. ఈ స్థితి ఒక మారు మనిషిది గొప్ప స్థితి. ఆ పశ్చాత్తాపం చాలు. కానీ అది లేదా ఈ దినాలు అనేకలు ఇంకా కొంతమంది నా పాపం అందరికీ తెలిసిపోయింది అనే వరకు విశ్వాసాన్ని పేరు ఊరి వేసుకుంటారు. పశ్చాత్తాపడి దేవునికి వస్తే నీ ఆత్మకి రక్షణ కలుగుతుంది. నీ ఆత్మని నువ్వే చంపిస్తే అది ఎక్కడికి వెళ్తుంది? సాతాను అదే బోధిస్తుంది. ఆత్మహత్య చేసుకో, పేరంతా చెడిపోయింది, ఇంకా నీకు పబ్లిక్ ఏ పేరు ఉంటుంది? పశ్చాత్తాపడాలి. పాపం అందరూ చేస్తారు, పాపానికి పశ్చాత్తాపం ప్రభుత్వం, కానీ ఇంకా పాపం చేయకూడదు. ఆమేన్. ఇంకా నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఇదంతా మనసులో చూసారా? బుద్ధి వచ్చినప్పుడు ఉన్న ప్రత్యేకత. బుద్ధి వచ్చినప్పుడు సాతాను దగ్గర కూర్చోబెట్టడు దేవుడు. బుద్ధి వచ్చే వారి లక్షణం లేచిన అనుభవం. ఆమేన్. పడి ఉన్న అనుభవం కాదు, పడిన అనుభవం కాదు, పాడైన ఆలోచన కాదు. బుద్ధి వచ్చినప్పుడు లేచిన అనుభవం. అబ్రాహాముతో కూడా అన్నారు, నువ్వు లేచి అన్నారు. ఆమేన్. దేవుని కొరకే లేవాలి. పాత పారంపర్య దురాచార స్థలం నుండి, పాప స్థలం నుండి, అపవాది చేతుల నుండి మనం లేవలసిన సమయం దాటిపోయింది. ఆమేన్. అలాగే నేను లేచి నేను తండ్రి ఇదంతా రిహర్సల్ అయింది. ఇప్పుడు ఆయన ఎక్కడికి వస్తున్నా సీరండి? తండ్రి ఎక్కడికి వస్తున్నా. మంచి సన్నివేశం. ఆ ముఖంలో ఎంత బాధతో తండ్రి ఏం చెప్తారో, వెళ్ళగొడతారా, అందరూ వచ్చి నన్ను హేళన చేస్తారా, నన్ను స్వీకరిస్తారా, పోరా పో అని దూషించి పంపిస్తారా, ఇదంతా సంథింగ్ ఫేస్ లో అనేకమైనటువంటి సప్త స్వరంది నవరసాలతో ఉన్నటువంటి అనేకమైన యాక్షన్ స్పేస్ లో ఎక్స్ప్రెషన్స్ రావచ్చు. మంచి సీన్. అలాగే వస్తుండగా వాడు ఇంకా దూరంగా ఉన్నారు. ఒకవేళ ఒకే ఏకర్ పొలం అవుతూ ఉండవచ్చు. ఇదిగో తండ్రి నిలబడి చూస్తున్నాడు. ఎవరిని? తన సొంత కొడుకు. ఇదిగో కొడుకు కాదా వచ్చేది. ఏం సీన్ అది. తండ్రి వాడిని చూచి కనికరపడి, తండ్రి వాడిని చూచారు, కఠినం పడలే, కనికరం కలిగిన తండ్రి. ఆమేన్. కనికరం కలిగిన కళ్ళతో చూచారు. ఆమేన్. పరిగెత్తారు. అక్కడే నిలిచి ఉండాలి. వస్తున్నటువంటి తన కొడుకు దగ్గరికి, పశ్చాత్తాపం కలిగి వస్తున్న తన కొడుకు దగ్గరికి, తన ఇంటిలోనికి, ఆయన తండ్రి దగ్గరికి
తిరిగి రావడానికున్న బుద్ధి నీకు దేవుడు ఇస్తారు. ఆమేన్. ఆ బుద్ధి ఇచ్చినప్పుడు ఇదిగో నీ తిరిగి ఏదైనా ఒక్కనాడు వస్తాడని నిన్ను పిలిచిన ఆ పరలోకపు తండ్రి నిత్యం ఎదురు చూస్తున్నాడు. ఈ లోకంలో ఏ మానవుని ఎదురు చూడలేనప్పుడు ఇదిగో ఆ తండ్రి వెళ్ళిపోయిన తప్పిపోయిన కుమారుడు కొరకై ఎదురు చూసి నిత్యము వస్తున్నారా లేదా అని ఎదురు చూస్తున్నారు. ఆమేన్. ఇదిగో తండ్రిని కనిపించాయి. తండ్రి దగ్గరికి పరిగెత్తిన తండ్రి ఈ తండ్రిని విడిచిపెట్టి నువ్వు పారిపోతారా? ఈ తండ్రిని విడిచిపెట్టి నువ్వు పాపం చేయగలుగుతారా? ఈ తండ్రికి విరోధంగా నువ్వు మాట్లాడగలుగుతారా? ఈ తండ్రికి విరోధంగా నువ్వు జీవించగలుగుతారా? నిన్ను అడుగుతున్నాను ఎంత ప్రేమమయుడైన తండ్రి. చూసారా పరిగెత్తి ఏం చేశారమ్మా? వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆమేన్. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నటువంటి ఒక యేసయ్య మన మధ్య ఉన్నారు. యేసుక్రీస్తు ఇంకా కొన్ని దినాల్లో స్వర్గారోహణం చేస్తారని అనుకున్నప్పుడు పేతురు కూడా ఇలా వెళ్ళిపోయారు. రాత్రి అంతా వరం వేశారు, ఒక్క చేప కూడా దొరకలే. కానీ వెళ్ళిపోయి బాధలో ఉన్నటువంటి వారి కొరకై మరో దేశంతో యేసుక్రీస్తు ఆ సముద్ర తీరంలో నిలిచి అడిగారు, పిల్లరా తినడానికి ఏమైనా ఉన్నదా? మనమైతే అన్నది ఏమైందో అప్పుడు వెళ్ళిపోయి ఎదురెక్కటి అయిపోయింది కదా అని. దానికి మరొక భాష, ప్రేమతో కూడిన భాష. దాన్ని ఆలోచిస్తే డబుల్ మీనింగ్ ఉంది. నన్ను విడిచి వెళ్ళిపోయారే, తినడానికి ఏమైనా ఉన్నదా పిల్లలారా? తినడానికి గది లేని స్థితికి వస్తాయి. దేవుని విడిచి వెళ్ళిపోతే, దైవ మార్గం నుంచి వెళ్ళిపోతే తినడానికి గది లేక, ఇదిగో వీడు తినడానికి గది లేక తిరిగి వచ్చారు. అందుకే అక్కడ 20 వాక్యం మరొకసారి చదువు. దూరంగా ఉన్న యెషయా 49, యెషయా గ్రంథం 49, 13, 14, 15 చదువు బిడ్డ. నువ్వే చదువు మైకిలో. శ్రమ నొందిన తన జనుని యందు జాలిపడి యెహోవా తమ జనులను ఓదార్చి ఉన్నాడు. శ్రమ నొందిన నీ పైన జాలి కలిగిన యేసయ్య మాట్లాడుతున్నాడు ఈ రోజు. దేవుడు. ఆమేన్. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము. ఇందులో నా కుమారుడు వారి పట్ల నేను జాలి కలిగి వారికి ఒక మార్గం నేను చూపించబోతున్నాను. అందుకే ఆకాశమా ఉత్సాహధ్వని చేయము. భూమి సంతోషించము. పర్వతములారా ఆనందధ్వని చేయండి. ఇదిగో తప్పిపోయిన వారు నా యొద్దకు తిరిగి వచ్చినారు. ఆమేన్. బాధలో దుఃఖాల్లో ఉన్న వారి పట్ల నేను జాలి చూపించారు. వారి కోరికలు నేను నెరవేరుస్తాను. అందుకే భూమి ఆకాశం పర్వతానికి ఆజ్ఞ ఇచ్చారు, ఆనందించుడి అని. ఈ లోక మనుషులు చేయలేకపోవచ్చు. ఆమేన్. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాను. ప్రభువు నన్ను మరచి ఉన్నారు. మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఎందుకంటే ఒక వ్యక్తి పట్ల ఇంత ప్రేమ, తన బిడ్డల పట్ల ఇంత ప్రేమ ఆయన దిగి వచ్చారు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా వారు ఒక్కవేళ మరచిపోతుంది కానీ నేను నిన్ను మరవను. నువ్వు పాప శాపంలో ఉన్నప్పుడు నా సొంత కుమార్తెగా నేను పిలిచా. నువ్వు పాప లోకంలో పడిపోయినా నువ్వు ఒక్కనాడు తిరిగి వస్తారు, నీకు బుద్ధి వస్తుందని నాకు తెలుసు. ఒకవేళ ఈ లోకంలో నిన్ను ప్రసవించిన తల్లి మర్చిపోతాయి కానీ నా రక్తంలో పుట్టిన నిన్ను నేను మర్చిపోను. ఆమేన్. దేవుని ప్రేమ మనకుందా
లేదా? ఇదా పరలోకపు పిలుపిదైనా? చదవండి. అయిపోయిందా? 15 ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. బ్రదర్స్ సంతోష సంపత్తు నీవు వెళ్ళి ఉత్తర దిక్కున డేవిడ్ రాజు చదువా. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ఆమేన్. ద్రోహిణి అగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ద్రోహి అయినటువంటి పిలుపున్న పిల్లలారా తిరిగి రమ్ము. ఇదే యెహోవా వాక్కు. మీ మీద నువ్వు దేవుని నుండి పడిపోయాయి, నీ పాపములో మునిగిపోయాయి. ఈ రోజు పిలుస్తున్నారు, ఎదురు చూసిన తండ్రి నువ్వు తిరిగి రా, నీ కొరకు నీ తిరిగి రాకడ కొరకై ఎదురు చూసిన ఒక తండ్రి, ఆ తండ్రి పిలుపు ధ్వని. ఆమేన్. ఇంకా మీ మీద నా కోపం పడనీయను. ఆమేన్. స్తోత్రం. నీ తిరిగి రా బిడ్డ, నా కోపం నీ మీద పడనీయను. నేను కృపగల వాడను కనుక నేను ఎల్లప్పుడు కోపించువాడను కాను. అంటే అపోస్తలుడు పౌలుతో అన్నాడు, నా కృప నీకు చాలును, ఈ సంఘానికి నీ కృప చాలును. ఈ సేవకయ్యా నీ కృప చాలును. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎఫెసీ 2వ అధ్యాయం 13వ వాక్యం. ఎఫెసీ 2వ అధ్యాయం 13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి దూరమైన మనం, దేవుడు ఎవరికి తెలియని మనం, దైవ పద్ధతి తెలియని మనం, ఆయనే పిలిచారు. దూరంగా ఉన్న నిన్ను, పాపములో పడిపోయి పరిశుద్ధతకు ఎంతో దూరంగా ఉన్న నిన్ను, అపవిత్రమైన వాసన కలిగిన నిన్ను నన్ను ఆ పరిశుద్ధ దేవునికి పిలిచినారు. ఆమేన్. ఇంకా ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులమై ఉన్నారు. ఒకప్పుడు దూరస్తులు, ఇప్పుడు ఎలా సమీపిస్తులైందండి? క్రీస్తు యేసునందు. క్రైస్తవులు అని చెప్పారా? క్రీస్తు యేసునందు ఉన్న వారిగా మాట. ఇప్పుడు దేవునికి సమీపిస్తారు. మళ్ళీ మనం దేవునికి విరోధంగా జీవిస్తే ఎలా ఉంటాయి? సమీపిస్తారు, మళ్ళీ దూరంగా వెళ్తారండి. దేవుని స్తోత్రం. ఆమేన్. అందుకే ఇక్కడ 17వ వాక్యం కూడా చదువు, 17 మినిట్స్ కూడా చదువు. అదే అధ్యాయం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆమేన్. ఇదే సమాధాన సువార్త. ఆమేన్. కల్వరి శిలువలో యేసయ్య సమాధాన కారకుడాయను. ఆమేన్. ఆయనలో జీవిస్తున్న ప్రతి బిడ్డలకు ఎంత భయంకరమైన స్థితి జరిగిన వారి అంతరంగంలో ఒక సమాధానం ఉంది. జలప్రలయం జరిగిన, భూకంపం జరిగిన, ఆకాశముని వడగండ్లు పడిన దేవుడి హృదయంలో దైవిక సమాధానం ఉంది. ఆమేన్. ఆమేన్. yes, అది ఓటించలేవు, ఎవరు ఓటించలేరు. ఆ సమాధానం ఈరోజు అనుభవిస్తున్నారండి, నింటగా అనుభవిస్తున్నారు, సమృద్ధిగా అనుభవిస్తున్నారు. ఆమేన్. గుర్తు చేసుకోండి. ఓకే, మరి ఏంటి అక్కడ 20వ వాక్యం చదువుమా, మన సంట వాక్యానికి రండి. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. 21. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇది ఒప్పుకోబెట్టలారా, నేను తిరిగి రావడం 10 మంది వినడానికి ఏదో ఒక క్షమాపణ వాక్యం అందరూ క్షమించి క్లియర్గా చెప్తున్నారు. నోరు తెరసి, అందరంగం తెరసి, ఇదిగో ఆత్మ ద్వారా పలుకుతున్న
చూపించారు, అనేకమైనటువంటి అపవిత్ర కార్యం చేశారు. ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఆత్మ ద్వారా పలుకుతున్నారు, నేను పరలోకమును విరోధం గాను నీ ఎదుటను పాపం చేసి తిని. నువ్వు లేచి చెప్పే స్థితి నీలో ఉందా? నీలో పరిశుద్ధాత్మ కలిగించిన బుద్ధి ఉందా? నీ సాక్ష్యం ఆకుకు ముళ్ళుకు ట్రబుల్స్ ఉండదు. ఏం సాక్ష్యమే? పనికి పరిశుద్ధ వల్ల ముట్టుకుంటది, ముట్టుతూ వెళ్తూ ముత్తబడతాయి. దేవునితో దైవ వాక్యంతో ఆడొద్దు బిడ్డ, సమర్పించుకో. ఇదిగో ఆయనలాగే తప్పిపోయిన వారందరూ తప్పిపోయిందని ఆత్మ ఈ రోజు తెలియజేస్తుండగా, తప్పిపోయినట్టు నీకు ఆ దేవుడు గుర్తిస్తుండగా నీ భాష కూడా ఇలాగే ఉండాలి. నేను పరలోకమునకును నీకును సంఘానికును నేను పాపం చేసి వారిని గొప్పగా ఆశీర్వదిస్తారు దేవుడు. హల్లెలూయా. అందుకే మరి లూకా 18:13 వాక్యం చూడండి. లూకా సువార్త 18:13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఇదేనండి నిజమైన సుందరి ప్రార్థన. ఇంకొకరెవడు? ఆయన్ని ఇద్దరు కలిసే పోయింది మందిరాన్ని, ఇద్దరు కలిసే పోయింది ఫ్రెండ్స్. అక్కడ ఏమంటుందో తెలుసా? ఇదిగో దేవా, నేను ఈ సుంగరి లెక్క కాదు, నేను గొప్పవాడు. ఇద్దరు కలిసిపోయి చేసిన ప్రార్థన ఇది నాలో కూడా ఉంది. పొడిచిన ప్రార్థనలో బోధ, ప్రార్థనలో పొడిచి ప్రార్థన. నేను 10వ భాగం ఇస్తున్నాను, వారానికి 2 సార్లు నేను ఉపవాసంలో ఉంటున్నాను అన్ని పెద్ద గంట సేపు, 10 గంటల నుంచి ప్రకటన దాకా ప్రార్థన చేసింది. పాపం సుంగరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా భయపడి ఓన్లీ 1 minute ప్రేయర్. ఏమని? దేవా పాపినైన నన్ను కరుణించమని. చాలు. ఎవరు నీతిమంతుడుగా ఇంటికి వెళ్ళింది? సుంగరి. కొందరిది ప్రార్థన చూస్తే దేవుడు కూర్చున్న సీటు కదిలిపోతాని అని. ఆమేన్. అందుకే ఇక్కడ సంఖ్యాకాండం 22వ అధ్యాయం 34 చెప్పబడిన బ్రదర్స్ చదువు. దేవరాజు కానీ విజయ్ కానీ మరి సైదులు కానీ చదువు. సంఖ్యాకాండం 22:34. అందుకు బిలాము నేను పాపం చేసి తిని. బిలాము ఇప్పుడు ఏమంటున్నారు? నేను పాపం చేసి తిని. బాలకుతో అనేకమైన పాపం చేయడానికి పిలిచారు బిలాము. ధనాశ. బిలాము మంచి విశ్వాసి, బట్ ధనాశ. ఇప్పుడు బిలాము అంటున్నారు ఎవరిని? నేను పాపం చేసి తిని. బిలాము లాంటి వాళ్ళలాగా ఒప్పుకోండి. ధనాశ వలన కలిగేది నాశనం. ఇప్పుడు నువ్వు ఒప్పుకో, నేను పాపము చేసి తిని. 5 రూపాయల కొరకై, కొన్ని పైసల కొరకై దేవుని అమ్ముకొని బ్రతుకుతారండి. పాడైన మాటలు మాట్లాడతారండి. దేవుని సన్నిధిలో మనం మాట్లాడిన ప్రతి మాటలు అక్కడ లెక్క చెప్పాలి. ఇంకా నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా, ఎందుకంటే ఎంత చెప్పినా వినలేదు బిలాము. గాడిద ద్వారా మాట్లాడించారు దేవుడు. ఆమేన్. మరి ఈ రోజు కూడా గాడిదతో మాట్లాడిపోయారండి. కొందరు అంటుండొచ్చు, పాస్టర్ గారు మీరే కదా గాడిదని. స్తోత్రం చెప్పండి.
యేసుక్రీస్తు ఎవరి పైన కూర్చున్నారండి? ఎక్కడికి వెళ్ళారండి? యెరూషలేము. అప్పుడు ఏం జరిగిందండి? ప్రజలందరూ ఓషన్లో పాడుతూ పక్కన కొమ్ములు కొట్టి మళ్ళీ వస్త్రం వేసుకొని ఆ వస్త్రం ఎదురు దాకా వస్తే అక్కడ వేసిన వస్త్రం తీసుకొని ఇక్కడ గాడితో ఆగుంటది. నువ్వు మట్టిలెక్కేలి, ముళ్ళెక్కేలి, రాలికేలి నడవద్దుప్పుడు, కారణం నువ్వు నీ మీద కూర్చున్నది పరిశుద్ధుడైన యేసయ్య, అందుకే నువ్వు వస్త్రం పైన నడవాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే యేసయ్య పైన ఉంటారు. పాస్టర్ గారు ఇది బోధించినప్పుడు గాడిద అంటే నాకు ఎంత కోమం, అప్పటికప్పుడే కొట్టేవాడు. మళ్ళీ నేను చాలా ప్రయత్నం చేశాను, నన్ను గాడిదని ఎవరిని పిలవడానికి కొరకే. ఎందుకంటే గాడిదని పిలిస్తే నా పైన ఎవరుంటారు? యేసయ్యను మొప్పి గాడిదని. నా మార్గం అంతా కరెక్ట్, నాకు వసన్న పాడేవాళ్ళు అప్ప చూసారా. అందుకే గాడిద ద్వారా వినిపించారు. ఆమె గుర్తు చేసుకోండి. మరి ఇంకా ఓకే, యోహాను సువార్త యెహోషువ 7వ అధ్యాయం 20. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20. త్వరగా బ్రదర్స్ సిస్టర్స్ చదువు. ఓ నంది బిడ్డ ముంగట కూర్చున్న నంది బిడ్డ, నీ పేరేంటి? అనిదా. చదువు. అన్యాయంగా కూర్చోకుండా. యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసిన. ఒప్పుకున్నారండి. నిజము, నేను పాపం చేసి తిని అని ఒప్పుకున్నారు. యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజం. నిజము. ఆమేన్. ఆ నిజం పలుకు బిడ్డలారా. పాపం చేసి కూర్చొని పరిశుద్ధ వల్ల పుట్టుకుంటారండి. చెప్పండి, ఈ రోజు నేను పాపం చేసా, పాపి నేను పాపి ఒప్పుకో, నీకు పరిశుద్ధ జీవితం కలుగుతుంది, విడుదల కలుగుతుంది. తమాషా అనుకుంటున్నారా అండి? ఇది దైవచనం అంటే దేవుడు అంటే నా కథ చెప్పేదా? ఇది కథ చెప్పేదా? మరి ఓకే, మొదటి సామ్యూయేలు 15వ అధ్యాయం 24. వాక్యం చూపించి మాట్లాడే సంఘం ఇది. ఇంకా మొదటి సామ్యూయేలు గ్రంథం 15వ అధ్యాయం వచనం 24. పౌలు జనులకు జడిసి వారి మాట విననందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొని. చూశారా, సౌలుకు భయమైంది. సమూయేలుతో చెప్తున్నారు, నేను దేవునికి పాపం చేశాను. ఆనాడు అలాంటి వారందరూ ఒప్పుకున్నారండి. ఈ దినాల్లో విశ్వాసం ఒప్పుకోరు. సంఘముల పెద్ద ధనామణి ఉండాలి. మేమే గొప్పది, మేమే పెద్దది. గొప్ప పాపం పెద్ద పాపం చేసుకునే ఉండదు. వారికే ముందుస్తారు. ఎక్కడ చూసినా అదే. సంఘం అంతా చీలికబడుతుంది ఈ దినాలు. మళ్ళీ అందరి దగ్గరికి వెళ్తారు. ఈ పాపం చేసేవారి ప్రత్యేకత ఏం తెలుసా? సంఘానికి విరోధం చేసేవారు వారికి నచ్చినటువంటి స్థలం అంతా ఎక్కి దిగుతాయి. మరి జరిగిన సత్యం చెప్పరు. వారి ఈ వ్యక్తి పట్ల ఉండడానికి చెప్పేస్తాయి. ఆ కుటుంబం కూడా శాపగ్రహం చేస్తాయి. నన్ను మీరు శ్రమించి ఏం ప్రయోజనం లేదు. కుటుంబంలో మారని శాపం వస్తాయండి. అర్థమైందా? సంఘ గౌరవాన్ని మర్యాదని కాపాడుకోబిడ్డ. ఎవరు ఏ ఇంటికి వచ్చి చెప్పిన అబద్ధాలు నమ్మకుండా శరీర కారణం అడుగు గద్దించి పంపించు. గుర్తు చేసుకో. లేదా కుటుంబం మొత్తం నానా బాధలు అనుభవించే స్థితి ఏర్పడతాయి. ఒక ఇంటి లోపలికి దారికి వెళ్ళిపోయే వ్యక్తి కచ్చర వేసిపోతే కచ్చర వాసన రాదా? మరి 2 సామ్యూయేలు 12వ అధ్యాయం 13. 2 సామ్యూయేలు గ్రంథం అధ్యాయం 12
వచనం 13. నేను ఆ. పాపము చేసితినని ఆ. దావీదు ఆ. నాతానుతో అనగా ఆ. నాతాను ఆ. నీవు చావకుండునట్లు ఆ. యెహోవా ఆ. నీ పాపమును పరిహరించెను. ఆమేన్. పాపం ఒప్పుకుంటే ఎంత భయంకరమైన పాపమైనా ఒప్పుకో. ఇప్పుడంటే నేను ఒప్పుకున్నందుకు నిన్ను చావకుండా దేవుడు చేశాడు. ఆమేన్. ఆమేన్. ప్రియ బిడ్డలారా, భయంకరమైన పాపం చేసేవారు పశ్చాత్తాపం కొరకే, క్షమాపణ కొరకే ఒప్పుకోకపోతే ఏం జరుగుతాయి? చావు జరుగుతాయి. కుటుంబంలో ఏదో ఒక మెంబర్ పోతాయి. కుటుంబంలో ఏదో ఒక మెంబర్ పోతాయి. ఇది దైవవచనం, పాస్టర్ గోపిది వచనం కాదు. నెహెమ్యా 1వ అధ్యాయం 6వ వాక్యం. నెహెమ్యా గ్రంథం. నీ చెవియొగ్గి ఆ. నీ నేత్రములు తెరచి నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దీవారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా ఆ. నేను చేయు ప్రార్థన అంగీకరించుము. చూసారా, అనేకల కొరకై, ఇలాంటి వారి కొరకై ప్రార్థన చేయాలండి. అనేక పాపి అని మనకు తెలిసినప్పుడు వారి ఒప్పుకోలేక ఉన్నప్పటికీ కూడా తెలిసిన వారి కొరకై ప్రార్థన చేయండి. ఆమేన్. ఆమేన్. నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి దేవుని మైపరిచి ప్రార్థన చేయండి. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును ఇశ్రాయేలు కుమారుని పిలుపున్నటువంటి దేవుని బిడ్డది దోషము నేను ఒప్పుకొనుచున్నాను. బిడ్డది పాపం నేను ఒప్పుకొనుచున్నాను. సంఘంలో కొందరు పాపులు ఉన్నారు, పాపం చేశారు అని తెలిసిన దైవ సేవకుడు సేవకురాలు ఒప్పుకోవాలి దైవ సన్నిధిలో. ఆమేన్. నేను నా తండ్రి ఇంటి వారిని ఆ. పాపం చేసి ఉన్నాను. ఒప్పుకోండి. ఏం గొప్పతనమే ఇది. ఈ చెప్పినదే గొప్పతనం. చేసిన పాపం చేసింది అని చెప్పడమే గొప్పతనం. ఆ గొప్ప దేవుడు గొప్పగా చేస్తాడు. నువ్వు చేసిన దాచిపెట్టి ఎంతవరకు వెళ్తారు? పంచర్ అయిన టైర్తో ప్రయాణం చేయవచ్చా? నేను పంచర్ అయినటువంటి ఆత్మీయ టైర్ అయి ఉండవచ్చు. నువ్వు దూరం ప్రయాణం చేయలే బిడ్డ. నీ ఆత్మీయ జీవితం పంచర్ అయిపోయింది. గుర్తు చేసుకో. అలాంటి ఎవరిని ఉన్నారో గుర్తు చేసుకో. ఇంకే అయిపోయిందా? ఓకే. 21వ వాక్యం చదువు సంధ్య. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారులని అనిపించుకొనుటకు యోగ్యుడును కానెను. ఇది ఎందుకంటే ఈ దినాల్లో పాపం చేసినప్పుడు చెప్పాలి. ఇక మీదట నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ పరిశుద్ధ పల్లె ముట్టడానికి అర్హత నాకు లేదు, నా కుటుంబానికి లేదు అని ఎవరైనా చెప్పారండి చెప్పడు కొట్టు. మందిరానికి వస్తారే యోగ్యుడు లేడా దేవునికి తెలియడానికి అందరిగా పాపం. ఒప్పుకో బిడ్డ. కుటుంబం శాపం నుంచి తప్పించుకొని ఆశీర్వాదం కావాలంటే ఒప్పుకున్న వ్యక్తి అంటే దేవునికి ఎంత ఇష్టము. ఆమేన్. వారిని గొప్పగా చేస్తారంట దేవుడు. అందుకే అతిక్రమము దాచిపెట్టేవారు ఆ అతిక్రమాన్ని ఒప్పుకున్నవారు వారిపైన ఒప్పుకొని విడిచిపెట్టాలి. కొందరు విడిచిపెట్టరు. నిన్నమని చూశాను, విడిచిపెట్టింది ఎత్తి తీసిన వారికి ఆశీర్వాదం. ఆమేన్. మరి ఇదేంటి? పాపం అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లదు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవారు ఎవరి కనికరం? దేవుని కనికరం. అది కావాలి. లేకపోతే దేవుని కఠినమే. కనికరం లేని చోట ఏం జరుగుతుంది? ఆశీర్వాదం లేని చోట ఏం జరుగుతుంది? మరి ఇదంతా చెప్పాలి ఎవరు? మరి సవించాలని పలకడం ఏంటి? మరి ఓకే. మరి లూకా సువార్త 7వ అధ్యాయం 6-7. ఎక్కడ కూర్చో? ఏం నిద్ర? ఏం గాఢ నిద్ర? నేను పోయి ఒక మధ్య నీళ్ళు తీసుకొని నెట్టి మీద పోయి కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన
వచ్చినప్పుడు శతాధిపతి ఇంటి దగ్గరికి ఇలా వచ్చారు. అక్కడ శతావధి ఉన్నారు. యేసు అక్కడ స్వస్థపరచడానికి వారితో పాటు వెళ్ళారు. శతావధి ఇల్లు కాదు అని చెప్పి. ఇదంతా ఎందుకు దేవుడు చెప్పాడు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారిది ఎటువంటి ఒప్పుదల ఎలా చెప్తున్నారని మనకు తెలియచేయడానికి చూపించారు. దేవునికి పోక మనకు తెలియదా ఆయన ఏం చెప్తారని. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన ఎద్దుకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, ఈ శ్రమం నువ్వు పుచ్చుకోవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అలాంటి యోగ్యత నా ఇంటికి లేదు, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. ఆమేన్. చూసారా, నా ఇంటిలో నువ్వు ఉండడానుకున్నారు కదా లేదు, అలాంటి నేను మరి నీ యొద్దకు రావడానికి యోగ్యత కూడా మాకు లేదు. అయితే మాట మాత్రం సెలవి అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నాతో మాట్లాడు. నువ్వు ఒక మాటలో నాకు నమ్మకం ఉంది, నువ్వు ఒక మాటలో నాకు భవిష్యత్తు ఉంది. ఆమేన్. నీ మాట మాత్రం సెలవిస్తే చాలు. ఈ దినాలు ఇది ఉందా? మేమే గొప్పవారని చెప్పి పాపం చేసేవారికి ముందుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మరి కీర్తన 33:9. కీర్తన 33:9 చదువు. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం అదే మాదిరిగా జరిగింది. ఆమేన్. ఆయన ఏది మాట్లాడినా అదే మాదిరిగా జరుగుతాయి. ఆమేన్. అయిపోయిందా? ఆయన ఆజ్ఞాపింపగానే ఆజ్ఞ ఆర్డర్ ఇవ్వగానే కార్యము స్థిరపరచబడి నీ కార్యం స్థిరపరచబడడానికి ఆయన ఆజ్ఞ ఇచ్చినారు. ఎవరైనా ఏదైనా కార్యం జరగలేదు అని బాధతో వచ్చినారా, ఇదిగో నీ కొరకై ఆయన ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసింది. దేవుడు అందరితో మాట్లాడుతున్నటువంటి దేవుడు, ప్రతి హృదయాన్ని కలిగిన గొప్ప దేవుడు, ఆత్మదేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. అయిపోయిందమ్మా. అందుకే మత్తయి 8:17 చాప్టర్ 8:70 ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన బలహీనతను మోసుకున్నారు, మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. ఆమేన్. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది 5వ వాక్యం. చూసారా? దేవుని స్తోత్రం. ఇక్కడే ఉండండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 43-44. పాపం చేసి ఇక మీదట నీ కుమారులని అనిపించుకోనుటకు యోగ్యుడు కానన్నను. చూసారా? ఇక్కడ యోహాను 11:43-44. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఈ రోజు ఆత్మీయ సమాధిలో బంధింపబడిన నిన్ను ఈ వాక్యం అనేటువంటి దేవుడు బిగ్గరగా పిలుస్తున్నారు. నువ్వు ఆ పాప గదిలో నుండి, ఆ పాప సమాధిలో నుండి, ఆత్మీయ బంధకంలో నుండి బయటికి రమ్ము. నిన్ను కట్టబడిన బంధకం, ఆ పాప బంధకం ఊడిపోతుంది. ఆమేన్. నీకు స్వాతంత్ర్యం కలిగజేస్తుంది. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. ప్రియబిడ్డలారా, మనకి కొన్ని బాధ్యత ఇచ్చారు. యేసయ్యకి చేత కాదా? అది విప్పబడిన కాక, అది విడిపోని కాక అని చెప్తే కొన్ని బాధ్యత డ్యూటీ నీకు నాకు ఇచ్చారు దేవుడు. ఆమేన్. కట్టబడిన వారి కొరకై మోకరించు, వారి విడుదల కొరకై ప్రార్థన చేయి. ఆమేన్. అది నీకు ఇచ్చిన బాధ్యత.
వచ్చి ఏదో 2 వాక్యం వినుకొని నామకార్థ పరిశుద్ధ వల్ల ముట్టుకొని ఆశీర్వాదం భోజనం కొట్టుకొని పోవడం కాదు ఆరాధన అంటే. 107వ కీర్తన వచనం 20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. నువ్వు ఎంత దూరం ఉన్నా సరే అక్కడ వెళ్ళి ఆ వ్యక్తిని ఎదురింకనే నిలబడి నేను ప్రార్థన చేసి అక్కర్లేదు. ఇక్కడ ప్రార్థన చేస్తే వాక్యం అనే దేవుడు వాక్కుని పంపించి ఆ వ్యక్తిని బాగు చేస్తాడు. ఆమేన్. ఆమేన్. కొందరు అమెరికా పోతే ఎందుకు పోతున్నాయి? అక్కడ వెళ్ళి ప్రార్థన చేయడానికి పోతున్నాను. తిండిపోతున్న భాష ఇలాగే ఉంటాయి. ఇంకా ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఈ రోజు నువ్వు ఏది గుంటలో పడి ఉన్నారు, ఏ సమస్య గుంటలో, లేదా నమ్మక ద్రోహం కలిగిన గుంటలో, ఏ పాప గుంటలో ఉన్నారు, ఆ గుంటలో నుండి విడిపించే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుని విడిపింపు అయిందా లేదా? ఎస్. ఆయన ఒప్పుకోవడం ఎప్పుడు జరిగింది? బుద్ధి వచ్చినప్పుడు. ఈ ప్రార్థన చేయి, దేవా నాకు బుద్ధి లేకుండా నేను అనేకమైన ద్రోహ కార్యాలు ఆలోచన చేశాం, పడికి మన మాటలు నేను మాట్లాడాం, పాపం చేశాం. ఇప్పుడు కూడా పాపం చేయడానికి ఎంతో వాంఛ. ఏదో బొమ్మలాగా యంత్రంలాగా నేను వచ్చి ఇలా కూర్చున్నాను. ఈ వాక్యం వింటుండగా నాకు అర్థం అవుతుంది, నేను పాపం చేసి దూరం అవుతాయేమో, నా పాపం వల్లనే మరణం వస్తుందో, అనేకమైన శాపం నా కుటుంబంలో వస్తుందో అని భయం. దేవా నేను ఒప్పుకుంటున్నాను. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లూకా అదే మనం 15 నుంచి మాట చూడమ్మా. 15వ వాక్యం చదువు. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. చూసారా ప్రియ బిడ్డలారా, నువ్వు 70 లోకం అని అనుకొని 70 అందరూ అంటుంటాయి, నాకు నిండా కోట్ల రూపాయలు ఉండాలి, తోటం ఉండాలి, కారు ఉండాలి, లారీ ఉండాలి, భార్యలు ఉండాలి, అందరు ఉండాలి. అమ్మ ఏం బ్రతికే వ్యాధి అది. ఉప్పు లేకుండా గోధుమ గంజి తాగుతాయి నాయన. ఉప్పు వేయకుండా గోధుమ గంజి ఉప్పేస్తే పోతాయి. టికెట్ తీసుకుంది నరగండి. చాలా మంది ఉన్నారు కోడీశ్వరుడు. ఉప్పు ముట్టిందంటే ప్రాణం పోతాయి, మటన్ తిందంటే ఈ మటన్ పోతాయి. సంపాదించేమైనా ప్రయోజనం మనకి ఎప్పుడు ఏదో దొరికినా కొడతాయి కదా. విజయ్ చూడు ఎంత ఆశీర్వాదం. పనసకాయది పొట్టు కర్రీ చేసి ఇచ్చినా కూడా తింటుంది. అవునా? ఎస్. విజయ్ని అడిగి చూడు, అది కావాలి. అన్ని దాని ఉండి అదొద్దు, ఇదొద్దు, ఇది ముట్టారు, అది ముట్టారు, ఇది కట్టారు. ఎంత గొప్ప ఆశ. సుజాత అదే కదా, అన్ని తింటది కదా. అది అలాంటి అదొక మహాభాగ్యం, గుర్తు చేసుకోండి. ఇంకే అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఎందుకు ఈ పాపి అయిన ఈ శాపగ్రస్తుడు ఊరికి వెళ్ళింది. శాపగ్రస్తుడు వెళ్ళిన ఊరిలో దేవుడు ఏం చేసింది? కరువు పుట్టించారు. ఈ పాపం శాపం కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉండే అక్కడ ఎప్పుడు అప్పులు బాధలు, ఎప్పుడు కష్టాలు. అప్పో ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర నుంచి లోన్ దొరుకుతుంది, ఎవరి దగ్గర నుంచి విజయ్ ఇస్తున్నట్టుంది ఈ మధ్యన లోన్ అని. విజయ్ ఎక్కడ ఉన్నారు? మార్చపడి పోతాం, మార్చపడి నడిచిపోతాం, వచ్చేటప్పుడు ఆటోలు వస్తాం. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా ఇదే, ఎవరిని కనిపించినా అంత గొప్పగా చెప్తారు. దేవుడు మమ్మల్ని ఎంత బాగా చేశారో తెలుసా, దేవుడు రాజు, దేవుడు ఎప్పుడు దేవుడి మమ్మల్ని నడిపిస్తున్నారు. మరి 50 రూపాయలు ఉంటాయి కదా. ఇలాగే కొందరు ఉన్నారు, సరస్వతికి నవ్వు వస్తుంది, కొందరికి సమీపించినట్టుంది. అలాగే ఇలా పెద్దగా మాట్లాడుతున్నారు, కానీ ఎప్పుడు చేయి చాపడమే. కారణం నువ్వు దేవుని ఎదుట చేయి చాపలేదు. ఆమేన్. ఎస్, ఈ స్థితి ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాపి అయిన వ్యక్తి ఆ ప్రాంతంలో వెళ్ళినందుకు ఆ ప్రాంతంలో కూడా కరువు. ఇంకా గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి.
ఇబ్బంది కోసం ఏ మామూలు కరువు కాదు పెట్టినది. గొప్ప దేవుడు ఏం కరువు పెట్టింది? గొప్ప కరువే పెట్టింది. ఇంకే గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒకరి దగ్గరికి వెళ్ళి పని అడగడానికి ఉండొచ్చు. అతడు పందులను మేపుటకు పంది యజమానుడు ఫోర్త్ మేనేజర్ పంది యజమానుడు ఎవరు? అరే ఆ కాలంలో పందిని మేపుతుంటే పంది మాంసం తింటూ ఉంటాయి. మన ఇక్కడ మేకలు మేపినట్టు దేన్ని మేపుతాయి? పంది. ఇప్పుడు కూడా ఉంది. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపెను. నువ్వు పందిని మేపుకోను ఆయన ఉన్న డబ్బంతా తీసుకపోయి తినడానికి గది లేక ఆకలితో అల్లాడుతుండగా ఇప్పుడు అక్కడ కరువు వచ్చి ఆయన బిజినెస్ అంతా పాడై నశించిపోయి తినడానికి గది లేనందుకు పందిని మేపే పంది యజమాని దగ్గరికి వెళ్ళి ఉద్యోగం అడిగి ఆ పొలంలో పోయి పందిని మేపుకోరా అన్నారు. ఇప్పుడు ఎండలో ఎవరి మేపుతుంది? పంది కాపై పందిని మేపుతుంది. ఇంకా చూడు అక్కడ ఏం జరిగింది? వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడను వానికి ఏమీ అది వేరే సంగతి. ఈయన అనుకుంటారు పందికి ఇచ్చే తవుడు గాని అది గాని ఏదన్నా అది కొంచెం తిని కడుపు నింపుతామని. కానీ అది పెట్టేది వేరే, వీడు మేపాలి గాని తిండి పెట్టేది వేరేదే. ఆమె అందుబట్టి అది తినడానికి కూడా దొరకలే. ప్రియ బిడ్డలారా, దేవుని అతిక్రమించి తప్పిపోయిన పాప జీవితం నీలో ఉండే పంది పొట్టు తినడానికి ఉన్న కోరిక కలిగిన పంది పొట్టు కూడా దొరకలేని స్థితి వస్తాయి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ అన్ని తిన్న నోరు పంది పొట్టు వెతుకుతాయి. కానీ అది కూడా ఆఖరికి దొరకదు. రాసుకో, ఈ డైట్ రాసుకో బిడ్డ, డైట్ రాసుకో, నువ్వు డైట్ రాసుకో. ఒకప్పుడు ఇలా చెప్పారు, అది నా గురించి అని. బాగా మంచిగా తింటున్నప్పుడు దేవుని మర్చిపోయి దైవ సంఘం పైన ఎదిరించి, దేవుని బిడ్డల పైన ఎదిరించి, దేవుని నామాన్ని హీనపరచి లోకంలో లోకస్తులు ఎదుట సాక్ష్యం లేక పాపం చేస్తూ జీవిస్తుండగా నీ పాప ఎదిరింపు తప్ప నీ పరిశుద్ధత కలిగి ఎలా మాట్లాడగలుగుతాయి? ఒక ఆకారం ఉన్నందుకే ఒక సమూహం నాశనమైంది. ఒక పావిదల ఇంటిలో ఉండే ఆ కుటుంబం నాశనం, ఆ సంఘములో అల్లగల్లోలం. ఆమేన్. 17వ వాక్యం చదువు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది. ఆమేన్. బుద్ధి వచ్చినప్పుడు, ఆమేన్. నా తండ్రి బుద్ధి వచ్చినప్పుడు ఇంకొక పని కూడా చేశాడు. గుర్తొచ్చింది. ఇంకేంటి? బుద్ధి వచ్చినప్పుడు దేవుని కొరకై లేచాడు, క్షమాపణ కొరకై లేచి. బుద్ధి వచ్చినప్పుడే గడిచిన జీవితం గుర్తొస్తాయి. నీ కొరకై మేలు చేసిన వారిని గుర్తొస్తాయి. నీ కొరకై చింతించిన వారి కొరకై గుర్తొస్తాయి. నీకు అవసరానికి సహాయం చేసిన వారిని గుర్తొస్తాయి. నిన్ను ఎలా చూశారని గుర్తొస్తాయి. బుద్ధి లేనప్పుడు ఇదంతా నీకు మాయంగా ఉంటాయి. బుద్ధి ఇలా వచ్చినప్పుడు నీకు చేసిన మేలు చేసిన వారి అందరిని నీకు గుర్తు వస్తూ ఉంటాయి. అప్పుడు ఇంకేం చేసింది ఆయన? చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. దేవుని సన్నిధి నుంచి పారిపోతే, అహం పెరిగి పారిపోతే ఆకలి వల్లనే చచ్చిపోతాయి. ఆత్మీయ ఆధారం లేక, శారీరక ఆధారం లేక ఆ వ్యక్తి చచ్చిపోతాయి. అక్కడికి నరకమే గతి. ఈ స్థితి మీలో ఎవరైనా ఉన్నారండి?
ఇంకేం జరిగింది? బుద్ధి వచ్చింది, ఇది ఆలోచన వచ్చింది, ఇంకేంటి? నేను లేచి బుద్ధి వచ్చినప్పుడే లేవడం జరుగుతుంది. ఎక్కడికి? పాప క్షమాపణ కోరడానికి. దీనికి బుద్ధి రావాలి. బుద్ధి లేకపోతే ఎన్నడో రాదు. బుద్ధి గీల్లో భక్తి గీల్లో ఇది రాదు. ఆమేన్. లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఆమేన్. ఇది చెప్పండి. ఇది లేచి చెప్పాలి. ఆమేన్. కూర్చొని కాదు చెప్పేది. దేవుని బుద్ధి నీకు ఇచ్చారంటే ఇది లేచి చెప్పాలి. ఆమేన్. కీర్తనలు 32:5 మనం ముగించేస్తాం. నా దోషమును ప్రతి ఒక్కరు నాన్ని ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నా అన్ని నా దోషమును కప్పుకొనక నీ ఎదుట దేవా నా పాపము ఒప్పుకొంటిని. స్తోత్రం. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునని అనుకొంటిని. ఈ రోజు ఈ అనుకోవడం అందరికీ కలిగిన కాదు. నీవు నా పాప దోషమును పరిహరించి దేవుని యొద్దకు వచ్చి సత్యం పలికినప్పుడు, పాపం విస్తరించి తెలియజేసినప్పుడు ఆ వ్యక్తిని పాపం దేవుడు పరిహరించిన దేవుడు, పరిహారుడు యేసయ్య. ఆమేన్. నువ్వు ఈ రోజు సిద్ధమేనా? లేచి పాపం ఒప్పుకోనుటకు పరిహరించే దేవుని ఎదుట లేచి చెప్పడానికి ఇంకా బుద్ధి రాలేదా? అది రాకపోతే నశించిపోయిన జంతువులాగే మారుతాయి. ఆఖరికి ఇర్మియా గ్రంథం 50:4-5 ఎప్పుడైనా చదివిందో? ఇర్మియా గ్రంథం 50. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడి వచ్చెదరు. ఆమేన్. పిలిచిన పిల్లలందరూ కూడి వచ్చినారు. ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా ఎదుట విచారించుట కొరకై వచ్చెదరు. ఆమేన్. హల్లెలూయా. లేవలసిన సమయం దాటిపోయింది. ఎడవలసిన సమయం దాటిపోయింది. లేవండి, ఎడవండి, ఆయన ఎదుట విచారణ చేయండి, నీ పాపం ఒప్పుకోండి. ఆమేన్. ఇంకా ఎన్నటికి మరువబడని నిత్య నిబంధన చేత చేసుకొని యెహోవాను తలుచుకుందాం రండి. నిత్య నిబంధన దేవుని యొద్దకు మన పాప క్షమాపణ కోరడానికి వెళ్తాం. లేవండి, రండి, మనం వెళ్తాం. చెప్పుకొనొచ్చు సీయోను తట్టు పరలోకపు తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు. ఆమేన్. అడిగి రండి క్షమాపణ కొరకై. లేవండి, దానికి బుద్ధి రావాలని ప్రార్థన చేయబడ్డారా? నువ్వు నశించిపోకుండా, నీ నిర్మూలన కాకమునప్పే, నీ కుటుంబం నాశనం కాకమునప్పే బుద్ధి రావాలని ప్రార్థన చేయి. లేచి రండి. ఇంకా ఇదే దేవుని వాక్కు. ఈ వాక్యం అందరిలో ఫలం కలిగిన గాక. ఆమేన్.